ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న వరంగల్లో బహిరంగ సభ జరిగింది. విజయోత్సవ సభ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు పూర్తి అభ్యంతరకరంగా ఉన్నాయన్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. సో ఎందుకు పదే పదే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఒక వ్యక్తిత్వ హననం జరిగే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, నిజంగా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటే ఆ కార్యక్రమాల గురించి చెప్పొచ్చు, ఎంతవరకు ఈ 1 ఇయర్ కాలంలో ఎంతవరకు చేశామని చెప్పొచ్చు, రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది చెప్పొచ్చు. కానీ ఎందుకు పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఒక అభ్యంతరకరమైనటువంటి భాషతో ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేది సర్వత్రా చర్చకు దారితీస్తోంది. రైట్, దేవిప్రసాద్ గారు, నిన్న ముఖ్యమంత్రి వరంగల్ సభలో మాట్లాడినటువంటి విధానము, బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి పట్ల వ్యవహరించినటువంటి ఆ భాషా విధానం గురించి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. నిఖిల్ అలాగే మీకు గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, సందర్భం ఏదైనా, కాంటెక్స్ట్ ఏదైనా, అంటే బాలూరు దగ్గర మాట్లాడినా, ఎల్బీ స్టేడియంలో మాట్లాడినా, పోలీస్ ఆఫీసర్ల దగ్గర మాట్లాడినా, టీచర్ల దగ్గర మాట్లాడినా, చివరికి నిన్న అపజయాలోత్సవం, నిన్న మొత్తంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా అనేక అపజయాలు ఎదురైనాయి అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున విజయాలు చేసుకుంటామని చెప్పి నిన్న అందులో మాట్లాడిన మాటలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడైనా ఆ 4-5 పదాలు విరివిగా వస్తుండే. పండబెడతా, తొక్కుతా, జైల్లో వేస్తా, మిమ్మల్ని మొలవనీయ, మీరు లేనే ఉండరని చెప్పి కేసీఆర్ పట్ల చాలా దుర్భాషలాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇచ్చిన హామీలో అమలు చేయనటువంటి ఒక ఆక్రోషం, అమలు చేద్దామనుకుంటే అమలు చేయలేనటువంటి ఒక నీరసత్వం, ఇచ్చిన హామీల ఉల్లంఘన, ఇవన్నీ కూడా చూసే వరకు ఏమైపోయిందంటే ఒకవైపు ఏమో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద నిరంతరం కూడా ప్రజల్లోకి పోయి ఒక ప్రజా ఉద్యమాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అనేక విషయాల పట్ల కూడా కేటీఆర్ గారు నిన్న లగచర్లలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా లగచర్ల మీద ఇలా జరుగుతున్నటువంటి చర్చ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎల్ఓసి కంటే, లైన్ ఆఫ్ కంట్రోల్ కంటే కూడా ఇవాళ దాన్ని ఒక దుర్భేద్యమైనటువంటి ప్రాంతంగా పెట్టి ప్రజలను ఎవరిని కూడా కలవనివ్వకుండా, బాధితులతో మాట్లాడనివ్వకుండా మొత్తంగా కూడా ఒక నిర్బంధ కుటీరంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఆయన నియోజకవర్గంలోనే జరగడం, దీన్ని ప్రపంచానికంతా కూడా కేటీఆర్ గారు ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలకు, ఇగో రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు మిగతా రాష్ట్రాల్లో చెప్తున్నది ఒకటి, తెలంగాణలో జరుగుతున్నది ఒకటి, తెలంగాణకు రండి ఒకసారి వచ్చి చూడండి అని నిన్న చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖంలో ఉన్నటువంటి కవలికలన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా అని చెప్తున్నారు. అంటే అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు, అసలు అడ్డుకునే వాళ్ళు ఎందుకు, అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటారు అన్నటువంటి రాజేష్ గారు, అభివృద్ధి ఏం జరుగుతుందని ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ 11 నెలల పాలనలో ఫలానా అభివృద్ధి జరిగింది, ఫలానా కట్టడం జరిగింది, ఫలానా ప్రాజెక్టు కడుతున్నారు, ఫలానా బిల్డింగ్ కడుతున్నారు, ఫలానా రోడ్లు వేస్తున్నారు, అక్కడ ఎవరైనా అడ్డుకున్నారా? ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్పమానండి. అంటే మొత్తంగా కూడా అభివృద్ధి జరగకముందే జరిగినట్టు చిత్రీకరించుకొని, అడ్డుకోకముందే అడ్డుకున్నట్టు చిత్రీకరించుకొని, మొత్తంగా ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయి అనేటువంటి భావనతో మూసీకి సంబంధించినటువంటి విషయంలో మనం చాలా స్పష్టంగా చూసినాం. ఎవరు ఏం అడ్డం వచ్చిండ్రు? నీకు ప్రత్యామ్నాయం చూపించడానికి అడ్డం వచ్చిండ్రా? ప్రజలకు మీరు ఏమైనా ప్యాకేజీలు ఇవ్వడానికి అడ్డం వచ్చినామా? ఎక్కడ అడ్డం వచ్చిండ్రు? ఏ ప్రతిపక్ష నాయకులు మీకు అడ్డం వచ్చి ఉంటారు? మీరు సరైనటువంటి విధానం లేక, సరైనటువంటి అవగాహన లేక, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని మీరు తీర్చలేక ప్రజల మీదనే దాడి చేసేటువంటి ఒక దుస్థితి 10-11 నెలల్లో రావడం అనేటువంటిది ఎంత విషాదం. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? ఒక అద్భుతమైనటువంటి నాయకుని ఇవాళ మేము కోల్పోతుమైనటువంటి ఒక భావన నిరంతరం తెలంగాణ ప్రజల్ని వేధిస్తూ ఉన్నది. నీళ్లు లేవు, కరెంటు లేవు, సమస్యలు పరిష్కారం ఆల్రెడీ మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ దాదాపుగా అమలు అయిపోయినట్టుగానే చెప్పేస్తున్నారు ముఖ్యమంత్రి. దాంతోపాటుగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 11 నెలల్లో ఇంకేదైనా ఉందా అనేది నిన్న ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రశ్న. రాజేష్ గారు 2-3 అంశాల మీద హరీష్ రావు గారు సవాల్ విసిరారు.
కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పిండు 50,000 ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు, ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినావు, నువ్వు చేస్తే దాన్ని చెప్పు, డెఫినెట్గా నీ ఖాతాలో ఉద్యోగాలు వేసుకో. గత ప్రభుత్వంలో చేసినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పేపర్లు ఇచ్చి నువ్వు మా ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి నీ 2 లక్షల కోటాలో వేసుకుంటే ఎట్లా? కాబట్టి అట్లాగే రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, కౌలుకు సంబంధించినటువంటి విషయంలో కానీ, మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి అంశంలో కానీ, లేకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా అమలైందా? అయితే చర్చకు రమ్మని అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చేరి ఇప్పటి వరకు దాని మీద రావడానికి లేకుండా తిట్ల దండకం ఎంచుకోవడం తప్ప ఇంకొకటి కనబడడం లేదనేటువంటిది మాట వాస్తవం. నిఖిల్ గారు, నిన్న విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట విధానము, తర్వాత దాదాపు అన్ని హామీలు అమలైపోయినాయి, మహిళలకు ఏవైతే ఇచ్చినామో అన్నీ దాదాపుగా కంప్లీట్ చేసేసామని చెప్పడం, తర్వాత ఉద్యోగాల విషయం కూడా మాట్లాడారు. 50,000 ఉద్యోగాలు మొత్తం ఫిల్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకెక్కడైనా దేశంలో ఉందా అన్నటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి వేశారు. సో టోటల్గా ఇంకా ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన లేవనెత్తినటువంటి అంశాలు అవన్నీ కూడా ఎట్లా మాట్లాడచ్చు? ముందుగా మీతో పాటు గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటి సభను చూస్తే అది ప్రభుత్వ సభ అని చెప్తా ఉన్నారు, కానీ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ 2-3 ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్పీచ్లోకి పోయే ముందు 2-3 విషయాలను గమనిస్తే, కొండా సురేఖ గారు సభ మీదనే మంత్రి హోదాలో తను మాట్లాడుతూ జై కాంగ్రెస్ అని నినాదాలు ఇస్తూ ఉన్నారు. అది ప్రభుత్వ సభ ఎట్లా అవుతుంది? పార్టీ సభ కదా. ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి పార్టీ సభలు పెట్టుకుంటా ఉన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి రోల్లో లేనటువంటి మధుయాష్కి గారు కానివ్వండి, వి హనుమంతరావు గారు కానివ్వండి, అదే కొండా సురేఖ గారి భర్త అయినటువంటి కొండ మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రభుత్వ సభలో ఫ్రంట్ రోలో కూర్చున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను నడిపించేటువంటి చీఫ్ సెక్రటరీ గారికి కుర్చీ లేదు అసలు అక్కడ. అటువంటి పరిస్థితిలో వాళ్ళు పార్టీ సభ పెట్టుకొని ప్రభుత్వ డబ్బులు వాడినరు. ఇక ముఖ్యమంత్రి గారి మాటల విషయానికి వస్తే, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ గారిని మళ్ళొకసారి మొలకెత్తనివ్వను అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారు నాటిన వృక్షం కిందనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. లాగులో తొండలిరుస్తా, ఇంకేదో చేస్తా, గుడ్లు బీకి గోటీలు ఆడతా, ఇవన్నీ నిన్న ఆడతారు 4 రోజులైతే. ఆ పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు మహిళా సభ అని పెట్టి మహిళలకు ఇచ్చిన హామీలేంది? 2,500 రూపాయలు ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ హామీ ఏమైంది? మరి సంవత్సరం అయింది కదా. ఈ 12 నెలల్లో మోసానికి 12 మాసాలు అని చాలా స్పష్టంగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంది. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టేసినారు. పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ హామీ ఎక్కడ పోయింది? మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నారు, కానీ ఆ 1 కోటి మందికి సంబంధించి మీరు ఈ హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? చేస్తుంటే కాలాల్లో కట్టలు పెడుతున్నారు, అడ్డుకుంటున్నారు అన్నటువంటి ఒక అలవాటు ఇదే రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళ ప్రభుత్వానికి కానీ ఉంది. గతంలో కేసీఆర్ గారు నిర్మిస్తున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, 100లాది కేసులు వేసి గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఇంకొక ఆడికి పోయి అన్ని ప్రాజెక్టులను అడ్డుకునే విధంగా వాళ్ళు పనిచేసిండ్రు. ఆ విషయాలు మనం చూసినాం. ఇందాక దేవిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా అసలు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? దాన్ని అడ్డుకోవడానికి ఏముంది అక్కడ? వీళ్ళు ఇనిషియేట్ చేసిన పథకం ఏమైనా ఉందా? ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారా? ఏమీ లేదు. ఉన్నవన్నీ దోసుకోవడము, జేబులో దాచుకోవడము, వీటి మీద మాత్రమే వాళ్ళ ఫోకస్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మాట్లాడారు. రుణమాఫీ ఇంకా పూర్తి చేస్తాము, కొన్ని ఇష్యూస్ వల్ల అకౌంట్ సరిగా లేకపోవడం వలన, చిన్న టెక్నికల్ ఇష్యూస్ వలన చాలామందికి రుణమాఫీ కాలేదనేది. అంటే రుణమాఫీ కాలేదని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్ట, లేకపోతే రుణమాఫీ చేసేసామని ఇంకా చెప్పుకున్నట్ట? దాంట్లో ఏం క్లారిటీ? ఖచ్చితంగా 3వ విడతకు సంబంధించిన రుణమాఫీ సభ ఏదైతే గతంలో పెట్టినరో ప్రభుత్వం తరపున, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మొత్తం 31,000 కోట్లు రుణమాఫీ చేసినాము, ఎలిజిబిలిటీ ఉన్న రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ మొత్తం పూర్తయిపోయింది అని ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండ్రు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బహిరంగ ప్రకటనలు చేసిండ్రు తను. అదే ముఖ్యమంత్రి గారు మొన్న వారం 10 రోజుల కింద ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని ఒక అబద్ధం ఆడిండ్రు. అదే నిజం. వాస్తవానికి గతంలో చెప్పినవన్నీ అబద్ధాలు. మళ్ళీ నిన్నటి సభలో కూడా చాలా స్పష్టంగా 22 లక్షల మంది రైతులకు మాత్రమే 18,000 కోట్లు మాత్రమే చేసినాం, మిగతా వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, మా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి అని చెప్తా ఉన్నారు. గతంలో అబద్ధాలు ఏ రకంగా చెప్పిండ్రు? మరి 1,000 కోట్లు, దాదాపుగా 10-12,000 కోట్లకు సంబంధించి అబద్ధాలు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి ప్రకటనలు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుండి వస్తూ ఉంటాయి. దీని మీద ఖచ్చితంగా పునరాలోచన చేసి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రైతులందరికీ
రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు లగచర్ల ఘటన మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే లగచర్లలో ఏం జరిగింది తెలుసుకోవడం కోసం వెళ్తున్నటువంటి మహిళా సంఘాలపైన కూడా నిర్బంధం నిన్న అక్కడ ప్రయోగించారు. సో దీనిపైన మహిళా సంఘాల నేతలు కూడా చాలా రియాక్ట్ అయ్యారు. ఇది నిజాలు బయటపడితేనే మమ్మల్ని అడ్డుకుంటారంటూ పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య ఫైర్ అయ్యారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. ఒకటి, లగచర్లలో అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు, పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైన కూడా దౌర్జన్యమా? నిజ నిర్ధారణకు వెళ్ళినటువంటి వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది? వాస్తవాల్ని తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది? సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దులో ఉందా, లేక లగచర్ల చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా? 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొడంగల్కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా నిజం దాగదు. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో మీ అరాచక పర్వంపైన తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది కేటీఆర్ చేసినటువంటి ట్వీట్. దేవిప్రసాద్ గారు, నిజంగా లగచర్లలో ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారు? నిజ నిర్ధారణ కోసం వెళ్లే వాళ్ళని కూడా ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు రాజేష్ గారు, లగచర్లకు సంబంధించినటువంటి లడాయి నిన్న ఈ 2-3 రోజులు జరుగుతున్న లడాయి కాదు. ఇది గత 6 నెలలుగా మా గ్రామానికి, మా గ్రామాలకు ఫార్మా విలేజ్ రావడం వల్ల మా గ్రామం కాలుష్యమరమవుతుంది. మాకున్నటువంటి ఎకరము అరెకరం భూములు పోతా ఉన్నాయి. ఏదో మేము రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ముఖ్యమంత్రి అయిండు, మా జీవితాలు బాగుపడతాయంటే మా నోట్లో మట్టెందుకు కొడుతున్నాడని వాళ్ళు అన్ని పార్టీ ఆఫీసులు కూడా తిరిగినరు. తెలంగాణ భవన్కి వచ్చిర్రు, గాంధీ భవన్కి పోయినరు, బీజేపీ భవన్కి పోయినరు, అందరు తిరిగినప్పటికీ కూడా వాళ్ళ మొర అంతా కూడా అరణ్య రోదనైపోయింది. చివరికి ఏం చేసినారు, పబ్లిక్ హియరింగ్ పెడితే దాన్ని బహిష్కరించి గ్రామస్తులందరూ కూడా కలెక్టర్కు తమ నిరసనను, తమ ధర్మాగ్రహాన్ని వివరించారు. దీన్ని దాడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి మొత్తంగా కూడా పోలీసులు ఆ గ్రామాన్ని అంతా కూడా జల్లెడబట్టి మొత్తం గ్రామస్తుల మీద దాడి చేసి విపరీతమైనటువంటి లాఠీచార్జ్ చేశారు. మహిళల్ని చాలా అబ్యూస్గా ప్రవర్తించారని చెప్పి మహిళలే ఢిల్లీ వేదికగా మా పార్టీ బృందం తీసుకుపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఢిల్లీ వేదికగా కూడా చెప్పారు మా పట్ల ఎట్లా ప్రవర్తించారు. ఏ మహిళ కూడా నా పట్ల చెడుగా ప్రవర్తించారని సమాజం ముందు ఒప్పుకోవడం అంటేనే ఒక సవాలు. ఎందుకంటే చెప్పుకోరు అటువంటి సంఘటనలు. కానీ అంత ఎక్సెస్ కావడం వల్ల ఇక భరించలేమనేటువంటి పద్ధతిలో ఢిల్లీకి పోయి కూడా వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఇక్కడ ఏం జరిగిందని పోతున్నటువంటి నిన్న సంధ్య కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏవైనా చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్పందిస్తారు, రియాక్ట్ అవుతారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే, ప్రజల నిర్బంధం ఉంటే సహజంగానే వాళ్ళందరూ కూడా పోయి చేస్తారు. నిన్న వాళ్ళు పోతా ఉంటే ఇదే సంధ్యను, ఇదే మిగతా వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళని అనేక సందర్భాల్లో ఎట్లా ఇన్వైట్ చేసినో మనం అనేక సందర్భాల్లో కూడా చూసినాం. అయినప్పటికీ కూడా నిన్న మేము పోతాము, అక్కడ స్టడీ చేస్తాము, మేము అక్కడ ఏం జరుగుతుందని ప్రపంచానికి వివరిస్తామని చెప్తే వాళ్ళని కూడా ఎవరిని ఓరియకుండా వాళ్ళ మీద కూడా అమానుషంగా ప్రవర్తించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. వాళ్ళు కూడా పత్రికా ప్రకటనలు చేశారు. కాబట్టి ఇది ఏమన్నా ఇంతకుముందు కేటీఆర్ గారు చేసిన ట్వీటే ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు, అది మన తెలంగాణ కాదా, లగచర్లు ఇంకెక్కడైనా పాకిస్తాన్లో ఉందా, ఎందుకు పోయి నిజ నిర్ధారణ చెయ్యనివ్వరు? మన కమిషన్ వస్తే కూడా, కేంద్రం నుంచి కమిషన్ వచ్చి వాళ్ళు పోతే కూడా ఎవరిని రాణిస్తలేరు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు పోతే ఆయనను అరెస్ట్ చేసిండ్రు, తర్వాత వాళ్ళ ఎంపీని అరెస్ట్ చేసిండ్రు. అక్కడికి ఎవరిని కూడా పోనీయకుండా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి దురాగతం కానీ, పాశవిక నిర్బంధం కానీ, ప్రజల మీద అమలు చేస్తున్నటువంటి నిర్బంధకాండ కానీ ప్రపంచానికి తెలియకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. పైగా రేవంత్ రెడ్డి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారు అందరినీ మీరు భూములు ఇవ్వకుంటే మిమ్మల్ని అడ్జస్తా అని చెప్పి బెదిరిస్తున్నట్టు కూడా బాధితులందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాఘవేందర్ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా నిర్బంధించారు. పొద్దంతా ఆయన సమగ్ర సర్వేలో పాల్గొని డ్యూటీ చేసి ఇంటికి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ సానుభూతి వరులు అనే పేరు మీద ఒక ఐటీఐ విద్యార్థిని, ఒక ఎంప్లాయీని అరెస్ట్ చేసి అలా జైల్లో పెట్టి ఆయన ఉద్యోగాన్ని కూడా బీకిండ్రు. ఇది చూడాలి కదా. కాబట్టి డెఫినెట్గా ఇవాళ లగచర్లలో రైతుల ధర్మాగ్రహం గురైంది. వాళ్ళు కొంత అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఘటనలు చేస్తే రాహుల్ గాంధీని లేకుంటే మాగుంట సుబ్బరామిరెడ్డిని చంపిన వాళ్ళకే ఇవాళ వాళ్ళు క్షమాభిక్ష పెడుతున్నారు కుటుంబ సభ్యులు. మీ చిన్న రైతులు ఒక రాయేస్తేనో ఒక కొడితేనో మీరు కనీసం మానవతా హృదయంతో ఆలోచించరా?
దాని వెనుకున్నటువంటి ఘటన ఏంది, ఈ ఆగ్రహానికి కారణం ఏందని ఇలా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇది జరిగే వరకల్లా ముఖ్యమంత్రి భయకంపితులు అవుతున్నాడు. ఒక పక్కనేమో సంవత్సరం జరిగింది, విజయోత్సవాలు చేసుకోవాలని ఎగిరి గంతేస్తున్న రేవంత్ రెడ్డికి లగచర్ల లడాయి లాగుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్ నిఖిల్ గారు, సో వారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిందంటే సరే తర్వాత రైతుల మీద అందరికీ ఒక సానుభూతి వచ్చేస్తుంది, అయ్యో పాపం వాళ్ళు ఏం చేశారనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం సొంత నియోజకవర్గ రైతులనే ముఖ్యమంత్రి అట్లా చేస్తారా అన్నటువంటి ఒక చెడ్డ పేరు కూడా ముఖ్యమంత్రికి వచ్చే అవకాశం లేదా? ఖచ్చితంగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక ప్రభుత్వాలు పనిచేసినాయి, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల మీద లాఠీ చార్జీలు కానీ థర్డ్ డిగ్రీలు పెట్టిన పరిస్థితులు కానీ మనం చూడలేదు ఇప్పటి వరకు. మొదటిసారి తన సొంత నియోజకవర్గం అది కాకపోయినా కూడా తన నక్కున చేర్చుకొని 2-3 సార్లు గెలిపించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనని పంపినటువంటి సొంత నియోజకవర్గ ప్రజలపైన, అది కూడా ఏమీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి నార్మల్ రైతుల మీద అటువంటి కేసులు పెట్టడం కానీ, తన సొంత ప్రయోజనాల కోసం కేసులు పెట్టడము, వాళ్ళని జైల్లోకి తోలడము, ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడము, ఇట్లాంటివి చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం ఇదంతా కూడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తన ఫార్మాసిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం ఏదైతే 14,000 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసిందో దాంట్లో ఫార్మాసిటీ పెట్టుకోనియండి, ఇబ్బంది ఏం లేదు. కొత్తగా మళ్ళీ 1500-1800 ఎకరాలు సేకరించి దాంట్లో ఫార్మా క్లస్టర్ పెడతాము అంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకున్న 1-2 ఎకరాల పొలం కూడా ప్రభుత్వం లాగేసుకుంటే రేపు పొద్దున మేమందరం ఎట్లా బతకాలి, ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది, మేము ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి వాళ్ళ గోడు నిలబోసుకుంటూ ఉంటుంటే, అర్ధరాత్రుల్లో లేడీస్ని కూడా చూడకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా అర్ధరాత్రి పోలీసులను పంపి వాళ్ళ భర్తలను బయటికి లాక్కొచ్చి ఏదో టెర్రరిస్టులను పట్టుకొస్తున్నట్టుగా పట్టుకొచ్చి వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు ఈరోజు. ఆ లేడీస్ మీద నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తన పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్తా ఉన్నారంటే, సోనియా గాంధీ గారు మా అమ్మ లాంటిది, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తల్లి లాంటిది అని చెప్తా ఉన్నారు. అటువంటి మీకు అదే వయసులో ఉన్నటువంటి మీ సొంత నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించినటువంటి వాళ్ళు తల్లులుగా కనబడటం లేదా? 9 నెలల గర్భిణిని కూడా తన భర్తను పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి తీసుకుపోతున్నప్పుడు తను మీకు ఒక అక్కగానో చెల్లెగానో కనపడలేదా? ఇవన్నీ విషయాలు మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఏమన్నంటే ప్రతిపక్షం అడ్డుకుంటుంది. 6 గ్యారెంటీలు ఏమో కానీ 7వ గ్యారెంటీ మాత్రం పక్కా. అదేంటంటే ప్రశ్నిస్తే అరెస్టులు, లేదంటే కేసులు, వేధింపులు అనేది బాగా జరుగుతున్నటువంటి చర్చ. సో నిన్న వాళ్ళు అదే మహిళా సంఘ నాయకులు అదే మాట్లాడారు. 6 గ్యారెంటీలు ఏమో కానీ 7వ గ్యారెంటీ ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే, నిరసన తెలిపితే అరెస్టులు. ఇదే కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి 7వ గ్యారెంటీ అంటూ పౌర హక్కుల సంఘం నాయకులు నిన్న వెళ్తా ఉన్నారు. వాళ్ళు సంధ్య గారు కానీ సుజయ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది నిన్న ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్తూ ఉంటే వాళ్ళందరిని అడ్డుకుంటా ఉన్నారు. గతంలో ఆ ప్రాంతంలో ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ గారు పోతూ ఉంటే తనని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారి సొంత అన్నకి కలెక్టర్ ఆఫీస్లో ప్రోటోకాల్ ప్రకారంగా కలెక్టరే బయటకు వచ్చి తీసుకుపోతా ఉన్నారు. అసలు ఈ మొత్తం ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? కలెక్టర్ గారు అక్కడ రైతుల దగ్గరికి పోయినప్పుడు రైతులు సహజంగానే వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆలోచన ఏమైతుందో దాన్ని ప్రజల ముందు, కలెక్టర్ ముందు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ విషయంలో దాడి జరిగింది అని ప్రభుత్వమే చిత్రీకరిస్తూ ఉన్నది. ఇక్కడ దీంట్లో మరొక ఆరోపణ వాళ్ళు చేసేది ఏంటంటే టీఆర్ఎస్ నాయకులే చేయించిండ్రు, కేటీఆర్ గారు చేయించిండ్రు అని చెప్తా ఉన్నారు. దాంట్లో ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా రాఘవేందర్ అని ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటే తనని కూడా మీరు అరెస్ట్ చేసిండ్రు కదా, మరి తను మీ ప్రభుత్వంలోనే ఎంప్లాయీ కదా, అంటే ప్రభుత్వమే చేయించినట్టు. ఇది ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది దీన్ని? రైట్, ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలన్నీ మానుకొని ఒక కార్టూన్ రూపంలో చూస్తున్నాము. నిఖిల్ గారు ప్రశ్న, ఇది క్వశ్చన్ మార్క్, ప్రశ్నిస్తే మెల్లగా అది సంఖ్యల రూపంలో ఎట్లా మారింది అనేది నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి కార్టూన్. ఇది ప్రశ్న స్టార్ట్ అవుతుంది, ఆ ప్రశ్న కాస్త మెల్లగా అరెస్ట్ దాకా దారితీస్తుంది అనేది అర్థం వచ్చేలాగా ప్రశ్నిస్తే అరెస్టులు అనే విధంగా ఒక కార్టూన్ మనం చూస్తాం. ఈ 11-12 నెలల కాలంలో వాళ్ళు ఈ రకంగా ప్రశ్నిస్తున్న వాళ్ళను, వాళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను కనీసం సోషల్ మీడియాలోనో పబ్లిక్ డయాస్లోనో మీడియా పరంగానో ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద వివిధ రకాలుగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రులు వచ్చి తీసుకుపోతూ ఉన్నారు. ఎంక్వైరీ పేరు మీద పోలీస్ స్టేషన్లకు పిలిచి అక్కడి నుంచి అక్కడికే రిమాండ్కి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులన్నింటిని ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే పరిస్థితులను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ విరమించుకోవాలి. ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే మీరు చేస్తున్నటువంటి తప్పులేందో ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది, మీకు కూడా సరి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖచ్చితంగా దీని మొత్తాన్ని మీరు ఇమీడియట్గా ఆపేయాల్సిన అవసరం ఉంది. రైట్, దేవిప్రసాద్ గారు, ఈ కార్టూన్ ఏమి చాలా ఇప్పుడు ఆలోచింపజేస్తాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కార్టూన్ ప్రస్తుత తెలంగాణను, భవిష్యత్ తెలంగాణను చాలా స్పష్టంగా చిత్రీకరిస్తాం.
అంటే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా నిర్బంధించాలి, జైలుకు పంపాలి. ఈ రెండు తప్ప మేము ఆ సమస్యను పరిష్కరిస్తామనేటువంటి సోయి లేదు. నిన్న కూడా సంధ్య గారు కానీ సజయ్ గారు కానీ మహిళా సంఘాలకు సంబంధించిన నేతలు ఏం చెప్పినారు, మేము లోపలికి పోతాం, అవసరమైతే పోలీసులు మీరు మాతో రండి, మాతోనే ఉండండి, మేము వాళ్ళని ప్రశ్నలు అడుగుతాం, మేము చేస్తాము, మీడియాను కూడా తీసుకుపోము, మేము మా అవగాహన కోసం మేము పోతామంటే కూడా ఆఖరికి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు, చివరి కోదండరామ్తో కూడా మారిండు. ప్రభుత్వానికి పోలీసులు ప్రజలకు మధ్య వారధి అని చెప్పుకునేటువంటి కోదండరామ్తో కూడా మాట్లాడితే కనీసము ఒక అడుగు కూడా ముందుకు వేయనటువంటి నేపథ్యాన్ని చూసాం. మరి ఇంత నిర్బంధకాండ ఉంటే డెఫినెట్గా కోదండరామ్ గారు మాట్లాడాలి కదా. మరి సంధ్య మీద ఈ నిర్బంధం ఎందుకు, వీళ్ళ మీద నిర్బంధం ఎందుకు, పోవడానికి ఎందుకు అడ్డంకులు పడుతున్నారు, ఇది సరైంది కాదని చెప్పి ఇవాళ డెఫినెట్గా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం కనబడతా ఉంది. రైట్, ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అది బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. రైట్, ఇక మనం డిస్కషన్లో వార్త చూస్తున్నాం. రేవంత్ నోట మళ్ళీ అబద్ధాలు నడుస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్లంటూ దుష్ప్రచారం చేశారు. యాక్చువల్గా 3,85,000 మాత్రమే. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 77,118 కోట్లు 341 డేస్లో చేసినటువంటి అప్పు ఇది. రైట్, దేవిప్రసాద్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, రేవంత్ రెడ్డి నిన్న బహిరంగ సభలో మాట్లాడినా, స్వయంగా అసెంబ్లీలో కూడా ఇటువంటి అబద్ధాలే చెప్పే ప్రయత్నం చేస్తే హరీష్ గారు చాలా స్పష్టంగా ఈ అప్పుల మీద ఒక సవివరమైనటువంటి లెక్క చెప్పి ఈ అప్పుల్ని మీరు డబుల్ చేసి చూపిస్తున్నారు. కేవలం అప్పులు మీరు 7 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు, అది 4.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేదని చెప్పి లెక్కలతో సహా చెప్పారు. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 72,000 ముందే ఉన్నటువంటి అప్పుల్ని కూడా అందులో కలపడం కానీ, డిస్కమ్లు వారసత్వంగా అంటే ఏ ప్రభుత్వాల కంటిన్యూ ప్రాసెస్ కదా రాజేష్ గారు. మేము ఆ ప్రభుత్వం అప్పు చేసింది నేను కట్టాను, కేసీఆర్ ఎన్నడైనా ఒక మాట అన్నాడా? 72,658 కోట్లు అప్పు చేసి రూపాయి తెలంగాణలో ఖర్చు చేయకుండా ఆ వారసత్వంగా వచ్చినటువంటి అప్పును స్వీకరించడం కదా. ఇక మీరు చేసిన అప్పు మేము కట్టమని కేసీఆర్ గారు ఎన్నడైనా ఒక మాట మాట్లాడిందా? ఇవాళ ఏమైపోయిందంటే, మీరు చేసినటువంటి నిర్వాహకానికి తెలంగాణను మొత్తంగా కూడా ఏ రంగంలో కూడా అభివృద్ధి చేయలేదు. తెలంగాణను పునర్నిర్మాణం పేరు మీద ఇవాళ మిషన్ భగీరథ నీటిని తీసుకురావడం కానీ, కాకతీయ మిషన్ ద్వారా సాగునీటిని తీసుకురావడం కానీ, విద్యుత్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యుత్తును ఒక సరైనటువంటి దారిలో పెట్టి లక్షలాది రూపాయలు వెచ్చించి ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం కానీ, ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి క్యాపిటల్ కదా. మీరు వీటిని అన్నిటిని కూడా అప్పులు 7 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి, అప్పుడు కూడా ఏమన్నారు, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి కదా అని ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిని అడిగితే పిసిసి అధ్యక్షుడిగా ఏమన్నాడు, మేము ఆర్బీఐ వాళ్ళతో మాట్లాడినాం, మన్మోహన్ సింగ్తో మాట్లాడినాం, చిదంబరంతో మాట్లాడినాం, ఈ అప్పులు తెలంగాణకు పెద్ద లెక్క కాదు కాబట్టి మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు కదా. ఇలా రుణమాఫీ గురించి గట్టిగా అడిగితే అప్పుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అని ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరు రైతు భరోసా అడుగుతారేమో అప్పులునే మేము ఏం చేయలేదు, ఖజానా కాలే. 6,500 కోట్లని చాలా తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నాడు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి కూడా 6,500 వడ్డీ కడుతున్నామని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పత్రంలో 2,100 కోట్లు మాత్రమే ఇవాళ వడ్డీలు కడుతున్నారని చెప్పి ఆర్థిక శాఖ రిలీజ్ చేసినటువంటి పత్రాల్లో ఉంది. అంటే మీరు అన్ని తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మీకు సంబంధించినటువంటి పనులు ఇవాళ మొత్తం డబ్బులు తీసుకుపోయి ఆ మూసీలోనో ఇంకొక దగ్గరనో పోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబీకులకు వస్తున్నాయి కదా వార్తలు. మ్యాక్స్బీన్ కంపెనీ కానీ, స్వచ్ఛ బయో కానీ, రకరకాల రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ, రకరకాల తమ కంపెనీలకి అడ్డగోలుగా దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా నిన్న చెప్పినవన్నీ అబద్ధాలు. 341 డేస్లో చేసిన అప్పు 77,118 కోట్లు. ఇంత భారీ అప్పు చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఏమన్నా పెద్ద డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, పూర్తి స్థాయిలో సంక్షేమం గ్రౌండ్ కావడం కానీ ఏది కూడా కనిపించకపోయినా కూడా ఇంత అప్పు దేనికనే ప్రశ్న రాజేష్ గారు. ఈ అప్పు ఎందుకు చేసి ఉంటారంటే, పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి తెచ్చిన బుల్డోజర్ల మీద ఖర్చు పెట్టి ఉంటారు. హైడ్రాకి సంబంధించినటువంటి డెబ్రీస్ మొత్తం కూలగొట్టడానికి పెట్టి ఉంటారు. పోలీసులను ఇలా లగచర్లో జరిగినటువంటి లడాయి మీద నిర్బంధానికి ఖర్చు పెట్టి ఉంటారు. మహారాష్ట్రలో, తెలంగాణలో మేము ఏమి చేయకున్నా 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం, అట్లాగే అందరికీ ఇందిరమ్మ ఇల్లు చెప్పినామని అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చిన వాటికి ఖర్చు పెట్టి ఉంటారు. దానికి అప్పు తెచ్చి ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కటి చేసినా చెప్పానండి, ఇది చేసినాం, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ ప్రజలకు ఇది చేసినాం,
ఏది ఒక్కట్లేదు కదా. యాక్చువల్ అప్పు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,85,340 దానికి ప్లస్ అవి ఇవి కలిసిన తర్వాత ఫైనల్గా 4 లక్షల చిల్లర కోట్లేదో అప్పు ఉంది. కానీ 7 లక్షలు అనేది దుష్ప్రచారం ఒకటి జరిగిందనేది చెప్తున్నారు. తర్వాత 341 డేస్లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు 77,000 కోట్ల చిల్లర. సో దేనికోసం, ఎందుకోసం, ఎవరి కోసం అనేది ప్రభుత్వం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అయితే ఇక్కడ 4-5 విషయాలను మనం గమనిస్తే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పదే పదే జనాలకు నూరిపోసింది ఏంటంటే, ప్రజల మధ్యలో చర్చకు పెట్టింది ఏంటంటే, కేసీఆర్ లక్షలాది కోట్లు, 7 లక్షలు 8 లక్షలు వాళ్ళ నోటికి ఎంత వస్తుందో ఆ లక్షల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని వాళ్ళు కూడా ప్రకటనలు చేసిండ్రు అప్పట్లో. నిన్నటి బహిరంగ సభలో కూడా మంత్రి హోదాలో జూపల్లి కృష్ణారావు గారు 8 లక్షల కోట్లు అని చెప్పిండ్రు. ఆయన తర్వాత సరిగ్గా 5-10 నిమిషాల్లోనే అదే బహిరంగ సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారేమో 7 లక్షల కోట్లు అని చెప్పిండ్రు. 1,00,000 కోట్లు 5 నిమిషాల్లోనే వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక విషయము, మీరు అక్కడ చూపిస్తున్నట్టుగా గత ప్రభుత్వం చేసింది 3,85,000 కోట్ల అప్పు మాత్రమే. ఈ విషయాన్ని గత ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత అసెంబ్లీ సెషన్లో ఆర్థిక శాఖ రిపోర్ట్ ఇచ్చింది. మరొక విషయం వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, వీళ్ళు 6,500 కోట్లు కేసీఆర్ గారు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఏప్రిల్ నెల నుండి 1,865 కోట్లు, 1,864 కోట్లు, 2,200 కోట్లు అట్లా కడతా ఉన్నారు ప్రతి నెల వడ్డీ. వాట్సాప్ చేయండి. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయం ఏంది, 6,500 కోట్లు కడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆ మధ్యలో ఉన్నటువంటి 4,000 కోట్ల గ్యాప్ ఎక్కడికి పోతా ఉంది, ఎవరి జేబుల్లోకి పోతా ఉన్నాయి? అది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే, తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు వారసత్వంగా వచ్చినటువంటి అప్పే దాదాపుగా 72,658 కోట్లు ఉంది. ఓకే. గత 60 ఏళ్లలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన అప్పు 72,658 కోట్లు అయితే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ 341 రోజుల్లో, సంవత్సరాలు అసలు ఒక సంవత్సరం కూడా క్రాస్ కాకుండానే ఈ 341 రోజుల్లో వీళ్ళు చేసిన అప్పు 77,000 కోట్లు. అంటే 60 ఏళ్లలో జరిగిన అప్పును వీళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా పూర్తి కాకముందే చేసిండ్రు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన రిపోర్ట్లు ఏంది, తన ప్రభుత్వంలో ఏం నడుస్తుందో అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, గత ప్రభుత్వం అప్పు చేసింది అని 3 లక్షల కోట్లకు 3,85,000 కోట్లకు సంబంధించి ఏదైతే చెప్తున్నారో, దాంట్లో కరోనా సమయంలో దాదాపుగా ప్రపంచమంతా స్తంభించిపోయింది, ఆదాయం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అవును. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకున్న అప్పే దాదాపుగా 45,000 కోట్లు దాంట్లో ఉంది. ఇంకో 9-10,000 కోట్లకు సంబంధించి విద్యుత్కు సంబంధించి కేంద్రం నిర్వహించాల్సిన దాన్ని రాష్ట్రాలు నెత్తిన రుద్దిందప్పుడు. ఇవన్నీ చూస్తే దాదాపుగా 60-65,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన దాంట్లో కేవలం మనకు వివిధ రకాలుగా వచ్చింది. అది ఆ రోజున్న పరిస్థితులను బట్టి వాస్తవానికి చేసిన అప్పు 3 లక్షల కోట్లు మాత్రమే ఉంటుంది. 3,20,000 కోట్లు. దాన్ని ఏకంగా డబల్ చేసి చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. సరే, గత ప్రభుత్వం అన్న అప్పులు చేసిందన్నారు, మరి ఈ రోజు మీరెందుకు చేస్తూ ఉన్నారు? దాదాపుగా 80,000 కోట్లకు వచ్చింది కదా మీ అప్పు 11 నెలల పాలనలో. రేపు పొద్దున రాబోయే 5 ఏళ్లలో ఏ రకంగా చేస్తారు? దాదాపుగా 6-7 లక్షల కోట్లు అప్పు చేసే ప్రొజెక్షన్స్ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి వీళ్ళు చేసే పరిస్థితి చూస్తూ ఉంటే. సరే, అప్పు చేసిండ్రు, సరే, గత ప్రభుత్వం కూడా అప్పులు చేసి ఏం చేసిండ్రు? సంపద సృష్టించడానికి అనేక రోడ్లు వేయడం కానీ, అనేక ప్రాజెక్టులు నిర్మించడం కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ, డెవలప్మెంట్ ఇనిషియేషన్స్ కోసం కానీ వెచ్చించింది ఆ డబ్బులంతా కూడా. మరి మీరేం చేస్తూ ఉన్నారు? ఈ 11 నెలల కాలంలో 77,000 కోట్లు అప్పు చేసి ఎవరికి ఇచ్చిండ్రు? ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసిండ్రు? ఇందాక దేవిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా ఆ బుల్డోజర్లు కొనడానికి, లేదంటే ఈ ఫార్మాసిటీకి సంబంధించి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కోసము, ఇంకో దానికోసము, ఈ పనికిరాని వాటి కోసం మీరు ఖర్చు పెడతా ఉన్నారు. నిజంగా ప్రజలకు పనికొచ్చే దానికోసం దేనికోసం చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి హోదాలో తను ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలి. ఇప్పటి నుంచైనా జనాలు నవ్వుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని తను గమనిస్తే బాగుంటుంది. అప్పులు చేయండి ఏ ప్రభుత్వం అని నడవదు అనేది ఒక అంశం అయితే, ఆ అప్పులు ప్రాపర్గా దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, అది ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనేది అసలు పాయింట్. అది ఇప్పుడు రాజేష్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3,85,000 కోట్లు సబ్ కరెక్షన్ ఏదో 4 లక్షల కోట్లు తెచ్చుకున్నాడు. అప్పు తెచ్చినామంటే ఇవాళ మొత్తంగా కూడా వీటిని అసెట్స్ క్రియేట్ చేసే విధంగా తీర్చిదిద్దినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, లేకుంటే విద్యుత్కు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావడం కావచ్చు, సాగునీటికి తాగునీటికి చేసినటువంటి కష్టం కావచ్చు, మన ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కావచ్చు, సచివాలయ నిర్మాణం కావచ్చు, రోడ్లు కావచ్చు, చాలా వాటికి పెట్టుబడులు పెట్టి మనం ఈ అప్పు తెచ్చిన దానికంటే కూడా రేపు రిటర్న్స్ మనకు 60,000 మెట్రిక్ టన్నుల నుంచి అలా 3 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేటువంటి దాకా ధాన్యం
ఉత్పత్తి అయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ 12 నెలల కాలంలో 18,500 కోట్లు ప్రతి నెల ప్రభుత్వానికి రాబడి వస్తుంది. నువ్వు 6,700 కోట్లు అప్పు తీసుకొస్తున్నావు అంటే దాదాపుగా నెలకు 25,000 కోట్ల అప్పు నువ్వు రాబడి వస్తూ ఉంది నీకు అప్పులతో కలిపి. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారికి ఆదాయం సమకూరు. ఈ 3 లక్షల కోట్లలో నువ్వు ఇస్తున్నది ఏంది? నెలకు జీతాలకు సంబంధించినటువంటి 4,000 కోట్లు తప్ప నువ్వు అసలు సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతున్నది ఎంత? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ ఒక్కటని ఇస్తున్నారా మీరు? గత కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అవి కూడా అరకొరగా మాత్రమే అమలు చేస్తున్నావు, మిగతాయి కూడా అమలు చేయడం లేదు. ఇలా రైతు బంధు లేదు, పెన్షన్లు లేవు, ఏవి కూడా లేవు కదా. మరి దేనికి ఖర్చు పెడుతున్నావు చెప్పాల్సిన శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజలకు ఖచ్చితంగా సమాధానం జవాబుదారీగా ఉండాలి. ఇన్ని వేల కోట్లు ఎందుకు తీసుకొచ్చినాం అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేసే ప్రయత్నం అనేది ప్రభుత్వం నుంచి ఎట్లా జరగాల్సిన అవసరం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారికి నిజంగా తెలవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో చాలా స్పష్టంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఈ 3,85,000 కోట్లకు సంబంధించిన అప్పును మాత్రమే చూపించిండ్రు. ఈ రోజు కేవలం మీరు ఏదో బట్టగాల్చి మీదేయాలన్న ప్రయత్నంలో దాదాపుగా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు మీరు ఏ రకంగా చెప్తారు? గత ప్రభుత్వం చేసిన అప్పును చూస్తే కూడా మీరు దాదాపుగా 1,24,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయము ఈరోజు 3.5 లక్షలకు పెరిగింది. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచన చేయొచ్చు గత ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ప్రజల జీవన ప్రమాణాలను ఏ రకంగా పెంచింది అనేది అనేక ఉదాహరణలు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం చెప్పుకున్నా కూడా తగ్గవు. అటువంటి ఉదాహరణలు చెప్పొచ్చు మనం. లగచర్లలో రైతులు ఎట్లా రియాక్ట్ అయ్యారో భూముల సేకరణ సంబంధించి, తర్వాత రామన్నపేటలో ఆదానీ కంపెనీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఫోర్త్ సిటీ దగ్గర కూడా పబ్లిక్ నుంచి అట్లనే రియాక్షన్స్ వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వము, సర్వే చేయొద్దు అంటూ అధికారులని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో బలవంతంగా రైతుల్ని పోలీస్ ఫోర్స్ పెట్టి మరి అక్కడ సర్వే చేశారు. కందుకూరు అండ్ కొంగరకల్ ఆ ఏరియాలో, ఫోర్త్ సిటీ ఏరియాలో. దేవిప్రసాద్ గారికి రైతులు ఎంత నినదించినా, ఎంత బాధ వెళ్ళగక్కినా కూడా ఇట్లా బలవంతంగా భూమి సేకరించే ప్రయత్నం జరపడమే ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశంగా కనిపిస్తోందా? ఇప్పుడు రాజేష్ గారు, కేసీఆర్ గారు ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ పేరు మీద దాదాపుగా రైతుల్ని మెప్పించి ఒప్పించి అవసరమైనటువంటి నష్టపరిహారం ఇచ్చి చాలా కష్టంగా 13,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెట్టింది. అక్కడ ఫార్మా కంపెనీ పెట్టకుండా ఆ ఫార్మా కంపెనీని రియల్ ఎస్టేట్ కంపెనీగా 4 బ్రదర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మారుస్తూ ఇవాళ ఇంకొక 17,000 ఎకరాలు అదనంగా తీసుకొని 30,000 ఎకరాలతో ఒక నగరాన్ని నిర్మిస్తామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బలవంతంగా రైతుల దగ్గర నుంచి 17,000 ఎకరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఎవ్వరికి నోటీసులు ఇవ్వకుండా నిన్న సర్వే పోతే ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం కూడా నిన్న చేసుకున్నాడు. మొత్తం చెక్ పోస్టులు పెట్టి ఎవరిని కూడా అక్కడికి రానియకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు రాహుల్ గాంధీ జార్ఖండ్ ఎన్నికలు ఏం చెప్తా ఉన్నాడు? ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆదానీ అంబానీల కోసం మొత్తంగా కూడా కంపెనీల కోసం భూములు తీసుకుంటా ఉన్నది, ఈ ల్యాండ్ ఎక్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి జార్ఖండ్లో ఏమో ప్రసంగాలు చేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యతిరేకంగా, ల్యాండ్ ఎక్వేషన్కి వ్యతిరేకంగా. ఇక్కడికి వచ్చే వరకు ఏమైపోతుంటే ఆదానీ అంబానీకి రామన్నపేటలో 825 ఎకరాలు లీజ్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామన్నపేట ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో పెద్ద ఎత్తున మొన్న అక్కడికి పోయి పబ్లిక్ ఏరియా దగ్గర తమ నిరసన తెలిపారు. అందరి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేసారు. ఇక్కడ రామన్నపేటలో అంబానీకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో వాళ్ళు ఏదో నేను ఫైట్ చేస్తున్నా ఆయనతో అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. గల్లీలేమో స్టేయం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా. మొత్తం ఇవాళ ఆదానీ అంబానీ కట్టబెట్టే దానిలో మోదీ రాహుల్ గాంధీ ఇద్దరు ఒకటైపోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని మేము వరల్డ్ బ్యాంక్ అప్పులు తెస్తాం, డెఫినెట్గా తెచ్చుకుంటామని ఇలా నిర్లిజ్జగా మాట్లాడుతూ ఉండు. చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు అప్పులు తెస్తే ఎంత సర్వనాశనం అవుతుందో ఉమ్మడి రాష్ట్రాన్ని మనం అందరం కూడా కళ్ళారా ఇక్కడ ఆదానీ ప్రధానమంత్రి మోడీ ఇద్దరు కలిసినటువంటి ఫోటో రాహుల్ గాంధీ చూపిస్తున్నారు. ఏక్ హైతో సేఫ్ హై. సో ఇక్కడ ఏక్ హైతో సేఫ్ హై అంటూ ఆదానీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఫోటో అంటే ఇద్దరు ఒకటే. ఇప్పుడు మనం చెప్తుంది ఈ ఫోటో అనేది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, రాహుల్ గాంధీ అక్కడ వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొస్తున్నాడు అనుకుంటారు. అట్లా కాదు. మొత్తం కాంగ్రెస్ విధానమే ఇవాళ దేశాన్ని ఆదానీకి అంబానీకి అప్పచెప్పడానికి మోదీ ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అంత సిన్సియర్ ఎఫర్ట్స్ రాహుల్ గాంధీ పెడుతున్నాడు. అందుకే ఇలా బీజేపీ పార్టీకి నమ్మకం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత వరకు మోదీ సేఫ్
అనేటువంటి నినాదం ఇలా బీజేపీ నాయకులే ఇస్తూ ఉన్నారు. అంటే ఇంత అసమర్థత ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యల్ని సరైనటువంటి రీతిలో రాజీ లేని పోరాటం చేసేటువంటి ఒక నాయకుడు ఇవాళ ప్రతిపక్ష నేతగా లేడనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మొత్తం రామన్నపేటలో అదానికి అమ్మానికి అప్పయ్యే పనిచేస్తారు, మూసీకి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు, ఇంటోటోగా తెలంగాణని మళ్ళీ తాకట్టు పెట్టేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇలా పారా హుషారు కావాల్సినటువంటి అవసరం. నిఖిల్ గారు, తెలంగాణ సంపదను ఆదానికి ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి చర్చకు ఏమి ఎట్లా మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు, ఏమి ఉన్నాయి దానికి దోహదపడుతున్నటువంటి అంశాలు ఏం కనపడుతున్నాయి? మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫోటోను చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా ఆ విషయం తెలుస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్రంలోనేమో రేవంత్ రెడ్డి గారు అదానిని కలుస్తూ ఉంటారు, వాళ్ళ మంత్రివర్గం అదానిని కలుస్తూ ఉంటుంది. వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అదానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో లంచ్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అక్కడ కేంద్రంలోనేమో జాతీయ స్థాయిలోనేమో ఇదే రాహుల్ గాంధీ గారు అదానిని విమర్శిస్తూ ఉంటారు. అదాని ప్రధాని ఏక్ హై అని తను చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ పార్టీ అధినాయకత్వానికి రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు ఏ రకమైన పొంతన లేదు అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు భూములను కానీ వీటన్నిటిని కానీ ప్రభుత్వం పరంగా తను అన్ని ప్రొక్యూర్ చేసి అదంతా కూడా ప్రైవేటు కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు ఇటువంటి వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో నల్గొండ జిల్లా ప్రాంతంలో ఇదే సిచ్యువేషన్స్ మనం చూసినాము. రాయదుర్గానికి సంబంధించిన ప్రాంతంలో డిస్కషన్స్ ఉన్నాయని మనం వింటా ఉన్నాము. ఇదే ఫోర్త్ సిటీలో మనం వింటా ఉన్నాము, ఇవాళ కొడంగల్లో వింటా ఉన్నాము. వాళ్ళు ఏం చేసినా కూడా ఈ 12 మాసాల నుండి చూస్తూ ఉంటే అన్ని మోసాలే కనబడుతున్నాయి తప్ప వాళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తున్నది కానీ, నిజంగా ప్రజల కోసం దృష్టి పెడుతున్నది కానీ ఎక్కడ మనం చూసే పరిస్థితి లేదు. అసలు భూతద్దం వేసి వెతికినా కూడా కనిపించే పరిస్థితుల్లో వాళ్ళ అభివృద్ధి ఎక్కడా కనబడట్లేదు. ఇచ్చిన హామీలు మొత్తం పక్కకు పోయినాయి. రాష్ట్రానికి వేల కోట్ల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఒక రోజుకి 230-240 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తా ఉన్నారు ప్రతిరోజు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్న ఆస్తులను కట్టబెట్టడము, గతంలో ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు గారు ఇట్లానే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకొస్తే రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా తారుమారైనాయి అనే పరిస్థితులను మనం చాలా స్పష్టంగా చూసినాము. మళ్ళీ తను దాన్ని చూసి నేర్చుకోకుండా మళ్ళీ అదే తరహాలో పనిచేస్తూ ఉండడం నిజంగా విచిత్రం. ఇది ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి కూడా గతంలో ఆల్రెడీ 13-14 వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరించింది. దాన్ని పక్కన పెట్టేసి మీరు దాని పక్కనే ఉన్నటువంటి మళ్ళీ పరిసర ప్రాంతాల్లో ఇంకో ఫోర్త్ సిటీ అని చెప్పి 25,000-30,000 ఎకరాలు రైతులకు అసలు నోటీస్ లేకుండా, వాళ్ళని పిలవకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పెట్రోల్ బస్ తగలబెట్టుకునే పరిస్థితులు మీరు ఈరోజు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ ఎక్స్పాన్షన్ నడుస్తూనే ఉంది. దాన్ని ఉన్న రియల్ ఎస్టేట్ రంగానేమో కుదిలయ్యే విధంగా పనిచేసిండ్రు. ఈరోజు లేని దగ్గరనేమో రైతుల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ల్యాండ్ అక్విజిషన్స్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చేస్తూ ఉంటే కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది, రండి మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. రైతులను ఆహ్వానించింది, మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. ఇదే కల్వకుర్తి ప్రాంతంలో ముచ్చల్ల ఫార్మాసిటీకి సంబంధించి 13,000 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ చేస్తే కూడా గత ప్రభుత్వము వంశీచంద్రెడ్డి గారిని కానీ, కోదండరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ ఆహ్వానించింది, వచ్చి మీ అభ్యంతరాలు చెప్పండి అని. మరి ఈరోజు మీరు ప్రతిపక్షాన్ని కానీ, పౌర హక్కుల సంఘాలను కానీ, లేదంటే కనీసం ఆ భూములకు ఓనర్లు అయినటువంటి రైతులను కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. ఈ 12 మాసాల్లో మీరు చేసినటువంటి మోసాలన్నింటిలో తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా చూస్తూ ఉంది. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవుతారు. తిరుగుబాటు ఖచ్చితంగా చాలా స్పష్టంగా చాలా తొందరలోనే వస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించి మెదులుకుంటే చాలా బాగుంటుంది అనేది గమనించాల్సిన అవసరం. రైట్, చివరిగా దేవిప్రసాద్ గారు కంక్లూడ్. ఇప్పుడు ఈ ఏడాది పాలన అంతా కూడా రాజేష్ గారు అంటే మనం లగచెర్లలో చూసినా, లేకుంటే ముచ్చర్లలో చూసినా, ఫోర్త్ సిటీ పేరు మీద జరుగుతున్న దందాలు చూసినా, మూసీ పేరు మీద జరుగుతున్నటువంటి దందాలు చూసినా, మొత్తం ఈ ఏడాది పాలన అంతా కూడా ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయేటువంటి అవకాశం. తెలంగాణని చాలా కష్టపడి అనేక రంగాల్లో గత ప్రభుత్వం రేయింబవళ్ళు కష్టపడి 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. దేశంలోనే నంబర్ 1గా తెలంగాణను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఆ ఆనవాళ్ళను తుడి చేస్తామనేటువంటి పేరు మీద ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి 100 ఏళ్ల వికాసాన్ని 10 నెలల్లోనే విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను కాదు కదా, కేసీఆర్ ఆనవాళ్ళను తీసేస్తామన్నారు.
కేసీఆర్ పెట్టినటువంటి మొలకలు ఇలా లక్షల మంది లక్షల మొలకలు మొలకెత్తి ఇలా కేసీఆర్ను ప్రశ్నిస్తున్నాయి, ఇలా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి కేసీఆర్ మొక్కలన్నీ కూడా. కాబట్టి ఇలా కేసీఆర్ మొక్కను పీకేయడం కానీ కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేయడం అనేటువంటిది ఇంకా 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఇది సాధ్యం కాదు. కేసీఆర్ గారికి తెలంగాణ మట్టితో అనుభవం ఉంది, తెలంగాణ మట్టి మనుషులతో అనుబంధం ఉంది. కాబట్టి కేసీఆర్ గారి ఆనవాళ్ళని తుడిచేస్తామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.